తెలంగాణ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రభావశీలమైన రెగ్యులారిటీ పోస్టుల్లో ఒకటైన తెలంగాణ రెరా చైర్మన్ పదవి ఎవరిని వరించబోతుంది? ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుకా లేక మాజీ సిఎస్ శాంతికుమారికా? ఈ ఇద్దరి పేర్లు అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తుండటంతో రాజకీయ, బ్యూరోక్రటిక్, రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ రెరా చైర్మన్ సత్యనారాయణ రాజీనామా, రెరా చైర్మన్ పోస్ట్ భర్తీ కోసం ప్రభుత్వం కసరత్తు. తెలంగాణ రెరా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు ఎవరు? రెరా చైర్మన్ పదవి కోసం పరిశీలనలో ప్రస్తుత సిఎస్, మాజీ సిఎస్. ఇటీవల వరకు రెరా చైర్మన్ గా కొనసాగిన సత్యనారాయణ తన పదవీకాలం పూర్తి కాకముందే రాజీనామా చేయటం ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చింది. అధికారికంగా ఆయన ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన వెన్నునొప్పి, వైద్యుల సూచనలు, కుటుంబ సభ్యుల అభ్యర్థనల కారణంగానే తప్పుకుంటున్నానని వెల్లడించారు. అయితే ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఈ రాజీనామా వెనుక మరేదైనా అంతర్గత కారణాలున్నాయా అన్న చర్చ గట్టిగానే సాగుతోంది. పాలసీ అంశాలపై విభేదాలా, రియల్ ఎస్టేట్ లాబీల ఒత్తిడిలా, లేక వ్యవస్థలో మార్పుల అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెరా చైర్మన్ పోస్టు సాధారణ పరిపాలనా పదవి కాదు. వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ మార్కెట్ను పర్యవేక్షించే కీలక వ్యవస్థకు ఇది కేంద్ర బిందువు. బిల్డర్లు, డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఫ్లాట్ బయ్యర్లు, ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ ఎకోసిస్టంపై రెరా ప్రభావం ఉంటుంది. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లు, అనుమతులు, వినియోగదారుల ఫిర్యాదులు, నిర్మాణ ఆలస్యాలు, నియంత్రణ చర్యలు అన్నింటిపైనా ఈ సంస్థ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. అందుకే రెరా చైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తోంది. సత్యనారాయణ హయాంలో రెరా వ్యవస్థ మరింత యాక్టివ్గా మారిందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరగడం, హోం బయ్యర్ల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిబంధనలను ఉల్లంఘించిన బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవటం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నిర్మాణ ప్రాజెక్టుల ఆలస్యాలు, వినియోగదారుల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వల్ల రెరాపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సత్యనారాయణ రాజీనామాతో ఖాళీ అయిన ఈ కీలక పోస్టు కోసం ప్రభుత్వంలో అంతర్గత కసరత్తు మొదలైంది. ఇప్పటికే సెర్చ్ కమిటీ ప్రక్రియను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ లో పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో బ్యాక్ అండ్ లాబీయింగ్ కూడా జోరుగా సాగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేస్లో రెండు పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఒకవైపు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సిఎస్ రామకృష్ణరావుకు ఈ బాధ్యత అప్పగించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై పట్టు, కీలక శాఖల నిర్వహణలో ఉన్న ట్రాక్ రికార్డ్ ఆయనకు ప్లస్ పాయింట్గా మారిందని సమాచారం. మరోవైపు మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ వైస్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. పరిపాలనా అనుభవం, సమన్వయ నైపుణ్యం, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న సీనియారిటీ ఆమెకు ప్రధాన బలం అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ గా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్తు దిశను ప్రభావితం చేసే ఈ కీలక నియామకంపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.